కాకతీయ నగర్లోని కాకతీయ స్కూల్లో ఎడ్యుకేషన్ ఫేర్ ఘనంగా నిర్వహించారు. క్యూరియాసిటీ కార్నివాల్ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా ఎల్బీ నగర్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, టూరిజం ఎక్స్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్, ఏసీపీ కృష్ణయ్య, సైన్స్ క్రైమ్ బ్రాంచ్ సబ్ ఇన్స్పెక్టర్ మాధవి, కాకతీయ హెడ్ ఆఫీస్ సిబ్బంది, కాలనీవాసులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారని స్కూల్ డైరెక్టర్ ఉమారెడ్డి, స్కూల్ ప్రిన్సిపల్ సుచరితారెడ్డి అన్నారు. విద్యార్థుల శ్రమ, విజయం వెనుక ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఎంతగానో ఉందని ఉమారెడ్డి అన్నారు. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను క్యూరియాసిటీ కార్నివల్. అంటే ఇట్స్ అన్ ఎడ్యుకేషనల్ ఫేర్. ఒక సబ్జెక్ట్ అని కాకుండా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉంటాయో పిల్లలు వాళ్ళ టాలెంట్ అంతా ఎగ్జిబిట్ చేయడానికి ఈరోజు మేము వాళ్ళకి ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. చాలా బాగా ఎగ్జిబిట్ చేస్తున్నారు. అండ్ యాజ్ ఫర్ as కాకతీయ గ్రూప్ ఈస్ కన్సర్న్, మోర్ దెన్ 63 బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ పర్టికులర్ మా బ్రాంచ్ కాకతీయ నగర్ బ్రాంచ్ వచ్చేసి we have successfully completed 10 years. And we are very happy that our children are performing very well. And we have different like unique systems. As far as the class names is concerned, direct ga mem nursery, LKG, UKG anakunda, nice nursery, lovable LKG, elegant 8th class, talented 10th class alla different names ivadamla pillalaku oka confidence build up avutadi. Now we are with different attitude and with different names ani. Apart from that, not only education, we take care of diet also. We have a very unique diet system. Monday to Saturday వాళ్ళకు ఒక మేము డైట్ చార్ట్ ఇచ్చేసి అదే ఫాలో కమ్మని చెప్తుంటాం. అండ్ దిస్ పర్టికులర్లీ ఈ అంటే ఎడ్యుకేషన్ ఫేర్ ఇంపార్టెన్స్ ఏంటంటే పిల్లలకి చాలా అంటే ఆతృత ఉంటుంది. మేము చదువుకున్నది అంతా ఎగ్జిబిట్ చేయాలి. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ విల్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ కన్సర్న్. మా పిల్లలు ఏం చెప్తున్నారు, మా పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారా లేదా, హిందీలో మాట్లాడుతున్నారా లేదా, అసలు ఎట్లా మాట్లాడుతున్నారు. స్కూల్లో పిల్లలు చాలా డిఫరెంట్గా ఉంటారు. పేరెంట్స్ ముందు వచ్చేసి చెప్పరు. కానీ ఇట్లాంటి ఎడ్యుకేషన్ పేర్లు ఏమవుతుందంటే పిల్లలు చెప్తున్నప్పుడు పేరెంట్స్ ఆనందము, హ్యాపీనెస్ చాలా ఉంటుంది. కాబట్టి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అనుకుంటున్నాను. సైన్స్ ఫేర్కి రావడం జరిగింది. పిల్లలు రెగ్యులర్గా బ్యాగ్ వేసుకోవడం, రావడం, బాక్స్ తినడం, వెళ్ళిపోవడం కాకుండా ఇట్లాంటివి పెట్టడం వల్ల ఏంటి అంటే వాళ్ళకు ఒక బూస్టప్ అనమాట లైఫ్లో. ఇంకోటి ఇది ద సేమ్ టైం నాలెడ్జ్, అవేర్నెస్ రెండు ఉంటాయి. వాళ్ళ స్కిల్స్ ఎగ్జిబిట్ చేయడానికి, కొత్తవి నేర్చుకోవడానికి. వాళ్ళ పేరెంట్స్ మేడం అన్నట్టుగా పేరెంట్స్ ఎప్పుడు పిల్లల్ని ఈ యాంగిల్లో చూడరు. ఇంటికి రావడం, హోంవర్క్ చేసుకోవడం, వెళ్ళిపోవడం. కానీ ఇక్కడ ఒక లెక్చర్ ఇస్తూ వాళ్ళు చెప్తే పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకోటి కిడ్స్ మన ఫ్యూచర్ జనరేషన్ కాబట్టి ఇక్కడ వీళ్ళందరినీ చూస్తుంటే మన నెక్స్ట్ జనరేషన్ పెద్ద ఆఫీసర్స్ కనిపిస్తున్నారు వీళ్ళ ఫేస్లో. చాలా టాలెంటెడ్ ఉన్నారు. చాలా బాగుంది.